హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని నేను ఒక బెస్ట్ ఎర్నింగ్ వెబ్సైట్ని తీసుకొని వచ్చాను. దీంట్లోని మనం ఓన్లీ 2 మెంబర్స్ని రిఫర్ అనేది చేస్తే మనకి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలి ఏంటి, ఈ వీడియోలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాము. నేను డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్లో స్పాన్సర్ ఐడి అండ్ స్పాన్సర్ నేమ్ అని ఉంది కదా, మీకు ఆల్రెడీ మీరు లింక్ క్లిక్ చేయగానే అక్కడ నేమ్, స్పాన్సర్ ఐడి అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత థర్డ్ లైన్లో ఎంటర్ యువర్ నేమ్ అని ఉంది కదా, అక్కడ మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్లోని ఎంటర్ చేయండి. నేమ్ క్యాపిటల్ లెటర్స్లోని ఎంటర్ చేసిన తర్వాత నేమ్ తర్వాత ఎంటర్ ఇమెయిల్ ఐడి అని ఉంది కదా, మీ ఇమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మీరు యూజ్ చేస్తుంది మీ మొబైల్లో ఉన్నది ఇమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి. దాని తర్వాత ఇండియా, మీ స్టేట్, మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ 3 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత దాని నెక్స్ట్ లాగిన్ పాస్వర్డ్, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేసి ఉంది. ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది మనం విత్డ్రాల్ చేస్తున్నప్పుడు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో అందుకనే ముందుగానే ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేదంటే ఒక బుక్లోని రాసుకోండి. సో మీకు గుర్తున్నది ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. లాగిన్ పాస్వర్డ్కి అండ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్కి ఒకే పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఆ 2 ఫిల్ చేసినాక మీకు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అని ఉంది కదా, ఆ బాక్స్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ బ్లూ టిక్ మార్క్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ నొక్కిన తర్వాత మనం కాసేపు వెయిట్ చేయాలి ఇంకో పేజ్కి అది వెళ్ళే వరకు. కొంతమంది ఏంటంటే 2 to 3 టైమ్స్ అదే సబ్మిట్ క్లిక్ చేస్తుంటే అక్కడ 2-3 ఐడీస్ అనేది పడిపోతుంది. సో కొద్దిగా వెయిట్ చేసి మీ ఐడి షో అయ్యే వరకు వెయిట్ చేయాలి. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశాక ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుందన్నమాట. సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. యూజర్ ఐడి అనేది యాక్టివేషన్కి అండ్ లాగిన్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో యాక్టివేషన్కి అయితే మీ యూజర్ ఐడి అండ్ నేమ్ అనేది ఉండాలి. సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అండ్ ఒకవేళ పక్కన ఒక నోట్స్లో కూడా రాసుకొని ఉంచుకోండి. ఇక్కడ కింద మనకి సైన్ ఇన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కి మనకి రీడైరెక్ట్ అవుతుంది లాగిన్ పేజ్కి. సో ఇప్పుడు ఇందాక యూజర్ ఐడి అని చెప్పాను కదా, ఆ యూజర్ ఐడి ఇక్కడ మీరు టైప్ చేయాలి అండ్ మీరు ఇచ్చిన పాస్వర్డ్, లాగిన్ పాస్వర్డ్ ఏమి ఇచ్చారో అది ఇక్కడ టైప్ చేయాలి. సో అందుకనే నేను ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అండ్ లాగిన్ పాస్వర్డ్ ఒక్కటే ఇచ్చేస్తే మనకి సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆ 2 ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనం అకౌంట్ అనేది రిజిస్టర్ అవ్వాలి. అక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఈజీగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ నేను ఎలా చెప్పానో అలానే చేసుకోండి. సో ఫర్దర్ వీడియోస్లోని ఎర్నింగ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో వస్తాయి. సో డోంట్ మిస్ ఇట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ రిఫర్ లింక్ అనేది మనం ఇంకోళ్ళకి ఇవ్వాలంటే మనది ఫస్ట్ అకౌంట్ అనేది యాక్టివేషన్ అయినాకే మనము రిఫర్ లింక్ అనేది ఓన్లీ 2 పర్సన్కి మాత్రమే ఇవ్వాలి. ఓన్లీ 2కి మాత్రమే మనం రిఫర్ లింక్ అనేది ఇవ్వాలి. సో కిందకి వచ్చినట్టయితే మనకి టోటల్ రిఫర్స్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ యాక్టివ్ చేసుకునే వాళ్ళు ఎన్ని మంది యాక్టివ్ చేసుకున్నారు, ఇన్యాక్టివ్ ఎన్ని మంది చేసుకున్నారు ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఓన్లీ 2 పర్సన్స్ని చేస్తే సరిపోతుంది. టాప్లోకి వస్తే మనకి ఇక్కడ రిఫరల్ యూఆర్ఎల్ అనేది ఉంటుంది, మన లింక్ అనేది ఇక్కడ కాపీ చేసుకొని మనం వాట్సాప్లో పేస్ట్ చేసుకొని సెండ్ చేసుకోవచ్చు. లేదంటే వాట్సాప్ మీద క్లిక్ చేస్తే రీడైరెక్ట్ అయిపోతుంది వాట్సాప్కి, అలా కూడా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫేస్బుక్, టెలిగ్రామ్ దీంట్లో కూడా మనం షేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది. ఫర్దర్ వీడియోస్ని అస్సలు మిస్ అవ్వద్దు. సో అందుకనే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.